హాయ్ అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? ఇదిగోండి, నేను ఈరోజు కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. కొంచెం ఆయిల్ వేసుకుందాము. ధనియాలు ఇవి 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, కొంచెము 1/2 స్పూను మెంతులు, ఎండుమిరపకాయలు, కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఇదిగోండి, ఇది పచ్చి కొబ్బరి. ఇది ఒక కొబ్బరి ఫుల్, ఒక కొబ్బరి అండి. ఇది చిన్నగా కట్ చేసుకొని ఇవ్వండి, ఇట్లా ఆయిల్లో వేయించుకోవాలి. కొబ్బరి బ్రౌన్ కలర్గా ఇట్లా వేయించుకోవాలి. కొబ్బరి ఇప్పుడు తీసేస్తాము. ఈ కలర్ వస్తే చాలు. ఇప్పుడు టమోటా వేయించుకుందాము. అంటే టమోటా కట్ చేసి పెట్టుకున్నాను. టమోటా వేయించుకుందాం. ఇప్పుడు టమాటా వేయించుకున్నాము. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఈ పచ్చడి దంచుకోలేమండి, రోటీలో మిక్సీలో వేసుకోవాలి. ఇవ్వండి, కొంచెం ఉప్పు వేసుకున్నాను. మిక్సీ పట్టుకున్నాను. మిరపకాయలు ఇవ్వండి, ఇవి కొంచెము ఒక చిన్న విసిరికాయ ఎంత సైజు చింతపండు ఇత్తులు లేకుండా తీసుకున్నాను. ఇది వేసుకున్నాము. ఇదిగోండి, కొబ్బరి వేసుకున్నాము. ఇప్పుడు కొబ్బరి వేసుకున్నాము. కొంచెం ఇప్పుడు వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకుందాము. టమాటా వేసుకున్నాము. టమాటా ఇలా వేయించుకుంటే ఏ పచ్చడి అయినా టేస్ట్ ఉంటుంది. ఇంతేనండి పచ్చడి, కొబ్బరి పచ్చడి. పోపు పెట్టుకోవలేదు, బాగానే టేస్ట్ ఉంటుంది. ఒకవేళ మీరు చేసుకున్నప్పుడు పోపు పెట్టుకోవాలంటే పెట్టుకోండి. ఇదేనండి కొబ్బరి పచ్చడి. పచ్చి కొబ్బరి అండి, ఒక ఫుల్ కొబ్బరి అది వేసినాను. ఓకే అండి, ఇది చాలా బాగుంటుంది రైస్లోకి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. బాయ్.